దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉండాలని మీకోసం నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయం మీ పాదాల సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాయన. మమ్మల్ని అంగీకరించండి నాయన. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచే పనిముట్లుగా, పాత్రలుగా అయ్యా, మిమ్మల్ని స్తుతి పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తున్నాం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వారసులం, ప్రేమ నివాసులం. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము, పరమాత్ముని రాక బలము ప్రసాదింప, పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము, పరమాత్ముని రాక బలము ప్రసాదింప, తరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. తరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము. సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం, విధేయ బోధకులం. సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే
విధేయ ప్రేమికులం, విజయ బోధకులం, నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా సిలువను నిలుపుదము. నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా సిలువను నిలుపుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రం ఆయన. విధికాల్సిన నాయన, మీ పాద సన్నిధిలో నాయన మిమ్మల్ని స్తుతించేలాగా గణపరిచేలాగా నాయన మీరు మాకు ఇచ్చిన చక్కని ధన్యతను బట్టి మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా అయ్యా మిమ్మల్ని వాక్య స్వరూపై నాయన మా మధ్య సంచారం చేసి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తునామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం 1 యోహాను పత్రిక 1-3 వచనాలు చదువుకుందాం. మనకు ఏర్పాటు చేసిన గ్రంథం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది విండునో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆది నుండి ఏముంది? వాక్యం ఉంది. వాక్యం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య సంచారం చేసింది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము అని వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నవారు, అంటే ఆయన శిష్యులు ప్రకటింపజేస్తున్నవారు. ఈ వాక్యం ఎవరు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, అంటే ఎవరిని చూశారు? ప్రభువైన యేసు క్రీస్తుని. ఆ జీవమును గూర్చిన సాక్ష్యం గూర్చి అంటే యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. ప్రభువైన యేసు క్రీస్తును మీకు ప్రకటించుచున్నాము. నిత్య జీవమును యోహాను క్రీస్తు మాటల్లో నిత్య జీవాన్ని గురించి వివరిస్తున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేయడం ద్వారానే నిత్య జీవాన్ని కనుగొనగలం. నిత్య జీవం ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో మనకు సహవాసం ఉన్నది? ప్రభువైన యేసు క్రీస్తుతో మనకు సహవాసం ఉంది. మనం సహవాసం ఎవరితో చేయాలి? లోకస్తులతోనా? కాదు. లోకంతోనా? కాదు. మన ప్రభువైన యేసు క్రీస్తుతో సహవాసం మనం చేయవలసి ఉన్నదని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. సహవాసం అంటే సముష్టిగా కలిగి ఉండడం, పాల్గొనడం, పంచుకోవడం. ఈ మాటకున్న ఇతర అర్థాలు. క్రైస్తవ సహవాసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారికి ఒకే విశ్వాసం, క్రీస్తునందు దేవుని ఒకే కృప,
ఒకే ఆత్మ వారిలో నివసించడం, ఒకే ఆత్మ వరాలు, ఒకే శత్రువుతో పోరాడడం అనేవి. కొత్త నిబంధన విశ్వాస సంబంధమైన బోధను తిరస్కరించే వారికి ఇలాంటి నిజమైన సహవాసం లేదు. అలాగే 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లా మనం అబద్ధ మాడుచు సత్యమును జరిగింప కుందుము. మనము ఆయనతో అబద్ధం ఆడితే సత్యమును జరిగింప కుందుము. చీకటిలో నడుచుట అంటే పాపంలోనూ సుఖభోగాల్లోనూ జీవించడం అనే అర్థం. అలాంటి వారికి ఆయనతో సహవాసం ఉండదు. అంటే వారు దేవుని వలన పుట్టినవారు కారు. ఆయనతో సహవాసం కలిగిన వారు దేవుని కృపను అనుభవిస్తూ దేవుని ఎదుట పరిశుద్ధ జీవితం గడుపుతారు. ఆయనతో సహవాసం చేయడం అంటే. అలాగే 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. వెలుగులో నడిచినట్లా అంటే దేవుని గురించిన సత్యం ఆయన వాక్యంలో బయలుపరచబడిందని నమ్మడం, ఆ వాక్యాన్ని మాట ద్వారా క్రియ ద్వారా అనుసరించడానికి ఆయన కృప ద్వారా నమ్మకంగా నిరంతరం ప్రయత్నించడం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే విశ్వాసంలో కొనసాగుతున్న పవిత్రీకరణను అనాలోచితమైన పాపాల నుండి క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణను ఇది సూచిస్తున్నది. వెలుగులో నడవడం గురించి మాట్లాడుతున్నాడు గనక యోహాను ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేసే పాపాన్ని గురించి చెప్పడం లేదు. ఈ నిరంతరం కలిగే శుద్ధి దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండటానికి దోహదం చేస్తుంది. అయితే మనం ఇంకా వచనాలు ధ్యానించుకున్నట్లయితే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేన్ని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుతురు. నిత్యజీవం అనుగ్రహించిన నిధియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మొదట నుండి దేన్ని వింటిరో. క్రీస్తు అపోస్తుల ప్రాథమిక బోధలో విశ్వాస నిలిచి ఉంటేనే క్రీస్తులోనూ రక్షణానుభవంలోనూ నిలిచి ఉండగలడు. ఇది 2 విషయాలను సూచిస్తున్నది. 1, క్రొత్త నిబంధనలో విశ్వాసానికి సంబంధించి ఆదిలో వినిన సువార్తను విడిచిపెట్టడం ఆత్మ సంబంధంగా ప్రమాదకరమైనది. అది మనల్ని యేసుక్రీస్తు నుండి వేరు చేస్తుంది. విశ్వాసుల బోధ వాక్యానుసారంగా ఉండాలి. కొత్త నిబంధన బోధలకు సరిపడే విధంగా ఉండాలి. 2, క్రైస్తవ విశ్వాసానికి చెందని క్రొత్త బోధనలను కానీ బోధకులను కానీ వెంబడించడం ప్రమాదకరం. అందుకని దేవుని వాక్యాన్ని చదివి దాన్ని హత్తుకొని ఉండడం అవసరం. మన ఆత్మల నిత్యత్వపు గమ్యం దీని మీదనే ఆధారపడి ఉంది. అలాగే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 1
20వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడని యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిత్య జీవమునై ఉన్నాడు. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. అంటే కల్పనా కథల్ని ఎవరో నమ్మబాకండి. వాక్యానికి ఆధారభూతుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన నిత్య జీవపు మాటలనే మనం వెంబడించాలని దేవుడు ఈ ఉదయకాల సమయన నీతో మాట్లాడుతున్నాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనే మనకు ఆదరించేవాడు. ఆయనే మనకు సేద తీర్చేవాడు. ఆయనే మనల్ని సంరక్షించేవాడు. మనం ఆయన్ని నమ్మాలి, నమ్మదగినవాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే అని పౌలు గారు మాట్లాడుతున్నారు తన సహచరులతో. అదే యోధా పత్రిక, దాంట్లో 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన సన్నిధిలో మనం జీవించాలని దేవుడు ఉదయకాల సమన జీవవాక్యం, ఎవరో జీవవాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు ప్రకటించుచున్నాము. ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి శిష్యులు ప్రకటిస్తున్నారు. మేము దగ్గరగా ఆయన్ని కనుగొన్నాం, ఏది తాకాం, చూసాం, మా చేతులు ఏమి తాకినాయో అన్నీ మేము చూసాం కాబట్టి ప్రకటిస్తున్నామని మనం యేసుక్రీస్తును ప్రకటించి ఆయన పనిముట్లుగా, పాత్రలుగా దేవుని సన్నిధిలో వాడబడాలని దేవుడు ఉదయకాల సమమ
మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. ఉదయకాల సమయం పాదాల చెంత నాయన మీ జీవించే ధన్యతను భాగ్యాన్ని మీకు దయచేసింది కొందనాలు నాయన. మీరే నాయన జీవవాక్యం నాయన, మీరే జీవ మాటలు కలిగిన అయ్యా జీవాధిపతి నాయన. మిమ్మల్ని నాయన మీ మాటలను నాయన మా హృదయంలో దాచుకుంటే మాకు నెమ్మది, సంతోషం, సమాధానం ఇచ్చే దేవుడే ఉన్నారు నాయన. అయ్యే మాటలు నాయన ఎవరైతే అయ్యా మా తండ్రి వింటూ చూస్తున్నారో వాళ్ళ కుటుంబాలు బహుగా దీవించి ఆశీర్వదించును గాక అనే విధంగా ప్రతి ఒక్కరు మీ మాటల ద్వారా హెచ్చరింపజేసినందుకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళకి ఆయన కృప, ఆయన నిత్య జీవం తోడుగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్.